వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. అతడు సాధారణ వ్యక్తి కాదు, మాజీ డీజీపీ. రిటైర్డ్ అయినా సెక్యూరిటీ మాత్రం ఉంటుంది. అలాంటిది అతన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసు ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే ఓం ప్రకాష్ను హత్య చేసింది స్వయాన ఆయన భార్య అని పోలీసులు చెబుతున్నారు. కారం పొడి జల్లి కట్టేసి పొడిచి ఓం ప్రకాష్ను ఆయన భార్యే ఎందుకు అంత క్రూరంగా చంపింది? దీనిపై మాజీ డీజీపీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి భార్య నుంచి మాజీ డీజీపీకే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల భార్యల చేతిలో భర్త మరణాల వార్తలు ఎక్కువయ్యాయి. తాజాగా కర్ణాటకలో ఏకంగా మాజీ డీజీపీనే భార్య చంపేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ హత్య ఎలా జరిగింది? భార్యతో ఓం ప్రకాష్ కు ఉన్న గొడవలేంటి? 2025 ఏప్రిల్ 20న బెంగళూరులోని తన ఇంట్లో ఓం ప్రకాష్ ఆయన భార్య పల్లవి గొడవపడ్డారు. అది తీవ్ర రూపం దాల్చడంతో పల్లవి ఆయనపై కారపొడి చల్లి కట్టేసిందని, తర్వాత అతడిని పొడిచి చంపిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆమె ఒక గ్లాస్ బాటిల్ ను ఉపయోగించిందని చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీస్ అధికారి భార్యతో మాట్లాడారు. తన భర్తను తానే చంపేసినట్లు చెప్పారు. దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఓం ప్రకాష్ తన బంధువుకు ఒక ఆస్తిని బదిలీ చేశారని, ఆ విషయంలో జరిగిన గొడవే హత్యకు దారి తీసిందని అంటున్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మృతుడి కుమార్తె పాత్రపై ఆరా తీస్తున్నారు. పల్లవి గత 12 ఏళ్లుగా స్కిజోఫినియాతో బాధపడుతోందని, చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తన భర్త నుంచి ప్రమాదం ఉందని, తరచూ భయపడేదని, ఊహాజనితమైన ఆలోచనలతో ఆందోళనకు గురయ్యేదని తెలిపారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఓం ప్రకాష్ బీహార్లోని చంపారణ్ కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో నివసిస్తున్నారు. శరీరంపై గాయాలు, ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్ మార్టం ఆధారంగా మరిన్ని వివరాలు తెలుస్తాయని అధికారులు చెప్పారు. కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ విచారణ పూర్తయ్యే వరకు ఏమీ చెప్పలేమని, త్వరలో నిందితులపై చర్యలు ఉంటాయని తెలిపారు.